ఉంది 2016 నుంచి. ఎందుకంటే ప్రత్యేకించి జీవో ఇచ్చారు. మార్చిలో జీవో ఇవ్వగానే జూలైలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేస్తూ జీవో ఇచ్చారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వగానే. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ద్వారా నేను చెప్పాల్సింది, వీళ్ళు నిజంగా ఈ భీమిలి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళు నాలా పర్మిషన్ తేవడానికి ప్రభుత్వ వర్గ అధికారులు మేనేజ్ చేయడానికి బ్రోకర్లు పెట్టుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి, అంటే ప్రభుత్వం అంటే ఎవరైనా అప్లై చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి అడగాలి. అంతేగాని కొన్ని కోట్లు ఇచ్చి ఒక బ్రోకర్ని పెట్టుకున్నారు నాలా నుంచి దాన్ని పైకి తీసుకురావడానికి. అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద అగ్రికల్చర్ కింద అంటే రెసిడెన్షియల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయడానికి, అలాగే దీన్ని ఎర్రమట్టి దెబ్బల జోన్ నుంచి పక్కకి తిప్పడానికి, ఇవన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టకపోతే అవ్వదన్న పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు అపాయింట్ చేసిన సర్క్యులర్ ఇచ్చారు. రకంగా ఎయిడెడ్ సేవలు ఇచ్చిన సర్క్యులర్ 2018, 15, 16 ఇచ్చిన సర్క్యులర్ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వాన్ని మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్ని పెట్టారు. అంటే దే ఆర్ నాట్ హానెస్ట్. సార్ గత నేతల బినామీలా కాదనేది కాదండి. ప్రభుత్వంలో లూప్ హోల్స్ ఎవరైనా సరే వీక్ పాయింట్ ఉంటే ఎవరైనా తప్పుడు అంటే అధికారం లేనిదాన్ని అమ్మడానికి ఎవరికి అధికారం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పొరపాటుని ఎర్రమట్టి దెబ్బలు గవర్నమెంట్ మ్యూచువల్ ఎయిడెడ్ దీనికి ఇచ్చేశారు అనుకుందాం, అది చెల్లదు. ఎందుకు చెల్లదంటే అది ఎర్రమట్టి దెబ్బలు న్యాచురల్ హెరిటేజ్, ఆ సైట్ అమ్మడానికి లేదు. అమ్మడం ఎలాగమ్మారంటే కిందన ఉన్న అధికారులు ఇవి ఎర్రమట్టి దెబ్బలు కావు, ఇవి ఉట్టుమట్టి దెబ్బలు దాని పక్కన ఉన్నాయి, దానికి దీనికి సంబంధం లేదని ఒక లాటరీ రాస్తాడు, దాని మీద ఆ సేల్ జరుగుతుంది. కానీ అటువంటి సేల్స్ కూడా చెల్లవు. నేను చెప్పేది ఏంటంటే అటువంటి ఎర్రమట్టి దెబ్బల ప్రాంతంలో ఎవరు ఎంత పెద్దవాళ్ళు కొనుక్కున్నా ఆ బిల్డింగ్లు మాత్రం నిలబడవు అక్కడ. అది డెఫినెట్గా దీన్ని ఏ పార్టీ వాళ్ళు కొనుక్కున్నా కూడా సంబంధం లేదు, డెఫినెట్గా కోర్టుకు వెళ్తారు. ఈ విషయంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రెండో ఆలోచన చేయరు. ఇంకోటి ఏంటంటే మేము మొత్తం 3-4 డిమాండ్లు పెడుతున్నాం, మీ ద్వారా 3 డిమాండ్లు పెడుతున్నాం. ఎర్రమట్టి దెబ్బల్ని సర్వే చేసి దాన్ని బఫర్ జోన్తో సహా ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 1, దాన్ని పోల్స్ పాతి ఐడెంటిఫై చేసి పెట్టాలి. నెంబర్ 2 ఏంటంటే తొట్లకొండలో 3000 ఎకరాలని జియోలాజికల్ సర్వే చేయించాలి. చేసి వాటి తాలూకు ఇంపార్టెన్స్, జియోలాజికల్ ఇంపార్టెన్స్ అవశేషాలు ఏమైనా బుద్ధ అవశేషాలు ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. 3వది శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు ఉన్న బౌద్ధుల తాలూకా నిక్షేపాలు ఇంకేమున్నాయి. ఎందుకంటే మన విశాఖపట్నంలో తొట్లకొండ లాంటి ప్రాంతం ఉందని 77వ సంవత్సరం వరకు 1977 సంవత్సరం వరకు మనకు తెలియదు. అది 1500 సంవత్సరాల క్రితం అక్కడ బౌద్ధారామం ఉండిందన్న సంగతి నేవీ వాళ్ళు సైట్ గురించి అని సర్వే చేస్తున్నప్పుడు దొరికింది. అంటే మనకి తెలియాల్సినవి చాలా ఉన్నాయి. మనం బీహార్ ప్రభుత్వం నుంచి హర్యానా ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన వారసత్వ సంపద ఎక్కడెక్కడ ఉందో దాన్ని జియోలాజికల్ సర్వే చేసి దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ ప్రపంచంలో టూరిస్టులు అందరూ ఎక్కడికి వస్తారండి? 400 ఏళ్ళ క్రితం తయారైన అమెరికాని చూడడానికి వెళ్తున్నారు అనుకుంటున్నారు మీరు, కానీ ఈరోజు రాజస్థాన్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు తమిళనాడుని చూడడానికి టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే 1000 సంవత్సరాల చరిత్రని నాశనం చేసుకోకూడదు. మనం ఆ 1000 సంవత్సరాల చరిత్ర ఉండాలంటే అక్కడ ఎర్రమట్టి దెబ్బలు ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉండో ఎర్రమట్టి దెబ్బలు ఉండాలంటే ఇక్కడికి వెళ్ళాలని. మీకు లేక్ బైకాల్ అని ఒక మంగోలియా రష్యా మధ్యలో ఒక మంచినీటి సరస్సు ఉంది. అది ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. అందులో షిప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ తిరుగుతుంటాయి. అటువంటి మంచినీటి సరస్సుని చూడడానికి మేము వెళ్ళాం విశాఖపట్నం నుంచి. ఎందుకు వెళ్ళామంటే ప్రపంచంలో ఒక మంచినీటి సరస్సు బ్రహ్మాండమైన మంచి నీరు ఉంది. అటువంటి నీరు ఎక్కడ లేదు ప్రపంచంలో, రష్యా మంగోలియా మధ్యలో. అలాగే ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయంటే వాటిని చూడడానికి టూరిస్టులు వస్తారు ప్రపంచం మొత్తంలో నుంచి. దాని నుంచి ఇన్కమ్ వస్తుంది. అది అలా ఉంచడం వల్ల డెవలప్మెంట్ పోయినట్టు కాదు, ఎక్కువ టూరిజం డెవలప్ అవుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మన వైజాగ్ సంబంధించి మీకు తెలుసు ఎంత భూదందా జరిగిందో. అక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర నుంచి ఇక్కడ హైగ్రీవా దస్పల్లా భూముల వరకు కూడా మొత్తం దోపిడీ జరిగింది. సిబిసిఎన్సి భూములు కూడా దోపిడీ జరిగింది. ఈ దోపిడీ అంతా కూడా ప్రభుత్వం వెంటనే ఈ పనులన్నీ ఆపమని దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొందరలోనే దీని మీద కూడా ఒక కమిటీ వేసో లేదా ప్రభుత్వ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసో చర్య తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా రాష్ట్రం మొత్తమే సుమారు ఎక్కడ పడితే అక్కడ చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో సుమారు 100 కోట్ల ఆస్తి కాజేయడానికి ప్రయత్నం చేశారు. దీని ద్వారా సుమారు ఆవలో కూడా భూములు 13,000 ఎకరాల చిల్లర 13,800 ఎకరాల చిల్లర భూముల్ని ఈ వైసీపీ నేతలకి కొట్టేశారు. వాళ్ళ పేర్ల మీద వివిధ పేర్ల మీద రాసుకొని ఇట్లాగా ఎన్ని వేల ఎకరాలు
ఈవేళ రాష్ట్రంలో ఇందాక చెప్పాను సుమారు 1,75,000 ఎకరాలు ఇవాళ దోపిడీ జరిగింది రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. అట్లాగే మన వైజాగ్ సంబంధించి రుషికొండలో ఇవాళ మీకు తెలుసు సుమారు 500 కోట్లతో ఒక బ్రహ్మాండమైన టూరిజం కాటేజెస్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థని కూల్చివేసి ఇవాళ దేనికి పనికి రాకుండా అతని యొక్క ప్యాలెస్ కోసం అని చెప్పి ప్రజాధనం 500 కోట్లు వృధా చేసి దాన్ని ఏం చేయాలో కూడా ఇవాళ ఈ వన ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఏదైనా దాన్ని కూడా ఒక మంచి స్టార్గా తయారు చేయాలంటే మొత్తం అవన్నీ కూడా హాల్స్ కింద ఇంత బెడ్రూమ్ ఒక హాలు చూసాను, ఆ ఫోటోలు చూసాం కదా మనం. ఎవరో బయట పెడితే ఇంత బెడ్రూమ్లు కడితే ఎవరండి ఇప్పుడు దాన్ని దేన్ని విధంగా వాడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. దాన్ని టూరిజం కోసం వాడాలంటే మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా ఆర్డర్ చేసి ఒక మంచి హోటల్గా తయారు చేస్తే తప్పితే ఎవరు తీసుకోరనేది ఒక ఆలోచన. ప్రభుత్వం కూడా దాని మీద ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా దాన్ని ప్రజోపయోగంలోకి తేవాలనే ఆలోచన కూడా ఉంది. ఇది కాకుండా మిగతా చాలా వ్యవస్థలు ఉన్నాయి ఈవేళ మనకు సంబంధించి వైజాగ్ సంబంధించి. ఇవన్నీ కూడా మనం సుమారు ఈ భూములన్నీ కూడా ఎక్కడైతే పోయాయో అవన్నీ కూడా డీగైన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లా కాకుండా మిగతా కూడా ఇవాళ వైసీపీ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు కట్టారు. ఎక్కడ పడితే అక్కడ మీరు చూసారు రాజు ప్యాలెస్లా కట్టారు. దాని తాలూకా వాల్యూ ఎంత తెలుసా? సుమారు 300 కోట్ల రూపాయలు. ప్రతి బిల్డింగ్ తాలూకా వాల్యూ కూడా ఇవాళ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. భూమి కూడా 2 ఎకరాలు. జనరల్గా ఎక్కడ కూడా 1 ఎకరా ఇచ్చారు. లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందంటే 1 ఎకరా. మరి ఇది కూడా ఎకరాకు దగ్గరలోనే ఉంటుంది. మనం తీసుకున్నది కూడా ఇది కూడా మనం లీజు తీసుకున్నాం. అట్లాగే వాళ్ళు 33 ఏళ్ళకి లీజు తీసుకుంటా. కానీ బిల్డింగ్లు కట్టే పరిస్థితి చూస్తే అది పార్టీ ఆఫీసులా లేకపోతే ఎవరి ప్యాలెస్లో అనుకునే పరిస్థితిలో కట్టారు వాళ్ళు. ఇదంతా కూడా ప్రజాధనం. డెఫినెట్గా దాన్ని ప్రజలకి మళ్ళీ అందించే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతున్నాం. పార్టీ ఆఫీసులో అంతంత కట్టాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ మనం అమరావతిలో సుమారు 2 ఎకరాల చిల్లర కూడా ఉండదు. 100 ఎకరా 50 సెంట్లలో బిల్డింగ్ కడితే దాన్నే ఏదో పెద్ద 1000 కోట్లతో కట్టిస్తామని చెప్పి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం దాని మీద దాడి కూడా చేస్తే దాని మీద మన వాళ్ళు వివరణ ఇచ్చారు. కనీసం ఇవాళ కూడా బిల్డింగ్ కంప్లీట్ చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఓన్లీ ఫ్రంట్ ఆఫీసే కట్టాం. బ్యాక్ ఆఫీస్ అంతా కూడా ఇంకా చాలా కట్టవలసిన అవసరం ఉంది. అటువంటిది ఈవేళ మరి వైసీపీ ఎంత దోపిడీ జరగకపోతే అంత డబ్బుతో ఈ కార్యాలయాలు కట్టారంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అయినా కూడా వైసీపీ పెద్దలకు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు. అప్పుడు ఏదో రేపు మళ్ళీ తెల్లారితే ఎలక్షన్లు వచ్చినట్టు, రేపు మళ్ళీ మనం గవర్నమెంట్లోకి వచ్చినట్టు ఈ పాఠాలే చెప్తున్నారు. నాయకుడికి ఇప్పుడు బుద్ధి రాలేదు.